సో హలో సనఫ్ అబ్దుల్లా మీరు సున్నది అన్న డీటెయిల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టైటిల్ గమనించారు కదా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్కి ఎవరెవరు అప్లై అయితే చేశారో వాళ్ళందరూ ఈ వీడియో అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో మీకు పీఎం కిసాన్కి రీఅప్లై ఎలా చేసుకోవాలి. సో మీరు ఇంతకుముందు పీఎం కిసాన్కి అప్లై అయితే చేశారు, బట్ మీకు పీఎం కిసాన్ అమౌంట్ అనేది రావట్లేదు. ఇప్పటివరకు ఒక్క ఇన్స్టాల్మెంట్ అమౌంట్ కూడా రాలేదు. సో మీరు పీఎం కిసాన్కి రీఅప్లై చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళినా కానీ పీఎం కిసాన్ రీఅప్లై చేసుకోవడానికి అవ్వదు అని ప్రతి ఒక్క మీ సేవలో అయితే చెప్తారు, ప్రతి ఒక్క సిఎస్సి సెంటర్లో కూడా చెప్తారనమాట. సో చాలా మందికి ఈ రీఅప్లై చేసే ప్రాసెస్ అనేది తెలియదు అనమాట. అందుకని వాళ్ళకు అవగాహన లేక సో రీఅప్లై ఆప్షన్ అంతే లేదు రాదు అని చెప్తూ ఉంటారు. సో ఏ ప్రాబ్లం వల్ల పీఎం కిసాన్ అనేది రావట్లేదు వాళ్ళకు కూడా తెలియదు అనమాట. ఎందుకంటే పీఎం కిసాన్కి సంబంధించి అమౌంట్ రావాలంటే మనం ఎక్కడికైతే వెళ్ళి మనం పీఎం కిసాన్ అనేది అప్లై అయితే చేస్తూ ఉన్నామో ఫస్ట్ టైము, సో వాళ్ళకు అవగాహన అయితే ఉండాలి. పీఎం కిసాన్కి ఎలా అప్లై చేసుకోవాలి, సో కన్వర్ట్ ఎలా చేయాలి అనేది క్లియర్ కట్గా వాళ్ళకు ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి అప్లోడ్ అయితే చేయాలి అనేది సో వాళ్ళకు అవగాహన అయితే ఉండాలి అనమాట. సో వాళ్ళకు తెలియకపోతే ఎలా పడితే అలా అప్లై అయితే చేసేస్తారు. సో అలా చేసిన వాళ్ళందరికీ ఇక్కడ పీఎం కిసాన్ అమౌంట్ అనేది రావట్లేదు అనమాట. సో అర్థమైందిగా. సో చాలామంది ఈ ప్రాబ్లం వల్లనే సో తెలియని వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి పీఎం కిసాన్కి అప్లై అయితే చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ ద్వారా అప్లై చేసుకోవడం వల్ల పీఎం కిసాన్ అమౌంట్ అనేది రావట్లేదు. తెలిసిన వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి మీరు అప్లై చేసుకుంటే వాళ్ళకు తెలుసు కాబట్టి ప్రాపర్గా ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా అప్లై చేయాలి అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి సో వాళ్ళకు ఈజీగా పీఎం కిసాన్ అమౌంట్ అయితే వస్తుంది. చాలామంది సిఎస్సి సెంటర్ కానీ మీ సేవ దగ్గరికి అయితే వెళ్ళి అప్లై అయితే చేయించుకుంటూ ఉంటారు. కానీ కొత్తగా పెట్టుకున్న వాళ్ళకు తెలియదు అనమాట. ఈ సిఎస్సి సెంటర్ పెట్టుకున్న వాళ్ళకి కావచ్చు, మీ సేవ పెట్టుకున్న వాళ్ళకి కావచ్చు, కొత్తగా పెట్టుకున్న వాళ్ళకు కొంతవరకు ప్రాసెస్ తెలియకపోవచ్చు వాళ్ళకు. అందుకని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చేయించుకున్నా కానీ సో అది రిజెక్ట్ అయితే అవుతుంది. సో మీ మందిగా ఇలా పీఎం కిసాన్ ప్రాపర్గా అప్లై చేయలేని వాళ్ళకు, ఎవరికైతే పీఎం కిసాన్ అమౌంట్ రావట్లేదో, ఎవరికైతే రిజెక్ట్ అయిందో సో వాళ్ళందరూ ఇక్కడ నుంచి ఈ వీడియో అయితే చూసి మీరు పర్ఫెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు, రీఅప్లై అనమాట. సో ఎలా చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో అయితే చూసి మీరు రీఅప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ రావట్లేదు మీకు పీఎం కిసాన్కి రీఅప్లై చేసుకోవడానికి అనుకుంటే నన్ను కాంటాక్ట్ అయితే చేయండి. ఆ నెంబర్ వచ్చేసి 9652664970. ఈ నెంబర్కి జస్ట్ వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి పీఎం కిసాన్ రీఅప్లై అని. సో నేను మీకు తిరిగి కాల్ అయితే చేస్తాను. ఏ డాక్యుమెంట్స్ పంపించాలి అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మీకు పీఎం కిసాన్కి రీఅప్లై అయితే చేసే బాధ్యత నాది. సో అర్థమైందిగా. సో ఇప్పుడు మనకైతే వస్తుంది, మేమే అప్లై అయితే చేసుకుంటాం అన్నట్టయితే ఈ వీడియో మొత్తం ఇక్కడ నుంచి అయితే చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు పీఎం కిసాన్ వెబ్సైట్లోకి అయితే వచ్చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ అప్డేషన్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఫార్మర్స్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. సో పీఎం కిసాన్ ఎవరి పేరు మీద అయితే వస్తుందో సో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సో ఇక్కడ పక్కన క్యాప్చా అయితే ఉంది కదా, ఈ క్యాప్చా కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పక్కన మీకు సెర్చ్ అని ఉంటుంది, సెర్చ్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ సెర్చ్ మీద అయితే క్లిక్ చేసిన మీ ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ కింద కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ క్యాప్చా అనేది మళ్ళీ ఎంటర్ చేసి కింద ఇక్కడ గెట్ మొబైల్ ఓటీపీ అని ఉంది కదా, సో టోటల్గా క్యాప్చా అనేది ఇక్కడ టైప్ చేసిన తర్వాత ఈ గెట్ మొబైల్ ఓటీపీ మీద అది క్లిక్ చేయగానే దిస్ మొబైల్ నెంబర్ is already registered with PM Kisan portal, please use another mobile number అని కనిపిస్తూ ఉంటుంది. సో ఆల్రెడీ PM కిసాన్కి అప్లై చేసి ఉంది అని ఈ ఎర్రర్ అయితే వస్తుంది అనమాట. సో ఓకే మీద అయితే క్లిక్ చేయండి, ఏ పర్లేదు. సో నెక్స్ట్ ప్రాసెస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఓకే మీద అది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ మీ ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్, ఇంతకుముందు ఉన్న మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ నుంచి తీసేయండి. తీసేసిన తర్వాత ప్రజెంట్ మీ దగ్గర ఇప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది కదా, వేరే వాళ్ళది మొబైల్ నెంబర్ కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్ది ఎవరి మొబైల్ నెంబర్ అయినా ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో మళ్ళీ కొత్త క్యాప్చా అయితే వస్తుందన్నమాట ఇక్కడ. సో ఈ మళ్ళీ కొత్త క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత గెట్ మొబైల్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేయండి. సో అర్థమైందిగా. క్యాప్చా మొత్తం అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత గెట్ మొబైల్ ఓటీపీ మీద అయితే ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్కి 4 డిజిట్ ఓటీపీ అయితే వస్తుందన్నమాట. సో వెరిఫికేషన్ కోసం అంతే అనమాట ఇది. సో 4 డిజిట్ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సో ఇక్కడ మళ్ళీ ఈ కొత్త క్యాప్చా అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ ఉన్న క్యాప్చా అనేది తీసేసిన తర్వాత ఈ క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. కొత్త క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఆధార్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేయండి. సో అర్థమైందిగా. గెట్ ఆధార్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేయండి. గెట్ ఆధార్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేయగానే సో ఇంతకుముందు ఉన్న మొబైల్ నెంబర్, మీ ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కి ఇక్కడ ఓటీపీ అయితే వస్తుందన్నమాట. సో 6 డిజిట్ ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఓటీపీ అని కనిపిస్తుంది కదా, సో ఆ ఓటీపీ అనేది ఈ 6 డిజిట్ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ క్యాప్చా అనేది
చేంజ్ అయితే చేయండి. క్యాప్చా అనేది మారుతుంది అనమాట ఇక్కడ. సో క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఫర్ అథూ మీద అయితే క్లిక్ చేయండి. కింద ఇక్కడ చెక్ బాక్స్ మీద ఆల్రెడీ టిక్ మార్క్ అయితే ఉంటుంది, ఏం కదిలేవద్దు. సబ్మిట్ ఫర్ అథూ మీద అయితే క్లిక్ చేయగానే సో టోటల్గా మీకు పిఎం కిసాన్కి రీఅప్లై చేయడానికి ఫామ్ అనేది ఇక్కడ ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు క్లియర్గా చెక్ చేసుకోవాలి ఇక్కడ. సో మొత్తం మీరు చెక్ చేసుకున్న తర్వాత సో మీరు డాక్యుమెంట్స్ వచ్చేసి పట్టా పాస్బుక్ 1B అనేది అటాచ్ చేసి అప్లోడ్ అయితే చేయండి. ఫ్రెండ్స్ అర్థమైందిగా, ఫైనల్లీ పిఎం కిసాన్కి రీఅప్లై ఎలా చేసుకోవాలి అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో వీడియో వచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో తెలియని వాళ్ళకు ఈ వీడియో అనేది షేర్ అయితే చేయండి, తప్పకుండా కొంతమందికి యూస్ఫుల్ అయితే అవుతుంది.